గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 25వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడం, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు కనపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడంతో పాటుగా నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే గుర్తింపు రాకపోవడము, శాలరీ పెరగకపోవడము, లేదా సరైనటువంటి కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతోంది. ఈ వారం అంతా కూడా వివాదాలు, కోర్టు సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. శారీరక కోరికలు ఇబ్బంది పెట్టడం, వ్యాపారస్తులకి కష్టాన దగ్గర లాభం లేకపోవడం, పరిశ్రమలు దానికి సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా పనులు ఆలస్యం అవ్వడాలు, పర్మిషన్లు లేట్ అవ్వడాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు బాగా వచ్చే అవకాశం కనపడుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. రుణ బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, శారీరక కోరికలు, బయట కలవడాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, కుటుంబ సమస్యలు, దూరాలు జరిగే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకునే పరిస్థితులు, కావలసిన వారు దూరం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడుతున్నాయి. అలాగే వ్యాపారం చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అలాగే ప్రతి చిన్నదానికి ఉద్రేకపడ్డము, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కనపడుతుంది. ప్రేమికుల మధ్య వివాదాలు, సంపాదన కన్నా ఖర్చు అధికమవడము కనపడుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త, పొదుపు చేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. చదువు పట్ల దృష్టి సారించకుండా అనవసరమైన వ్యామోహాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సమయంలో తలకాయ నొప్పి రావడం కానీ, డిస్టర్బెన్స్ కానీ కనపడుతోంది. ఏకాగ్రతతో చదువుకోవాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. స్త్రీలకి తోటి కోడళ్లతోటి, అత్తమామలతోటి, భర్తతోటి విభేదాలు, ఇరుగు పొరుగు వారు మీ మీద నిందారోపణ వేయడం కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోట సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయలేకపోవడంతో పాటుగా వ్యాపారంలో సామాన్య లాభాలు పొందగలిగే అవకాశమే కనపడుతుంది. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా
మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.